వాట్ అ బ్యూటిఫుల్ మెలడీ. బా, ఎంత వైబ్రెంట్గా ఉంటుందో, ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఈ మెలడీ వింటుంటే. మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటిసారి ఈ ఛానల్కు విచ్చేసిన వాళ్ళకి చెప్పేది, ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను. అయితే మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చూపించే విషయం ఒకటి ఉంటుంది. మా వాళ్ళు చూపించమంటుంటారు, నేను మర్చిపోతానేమోనని. అదేంటి అంటే, మా ఛానల్లో జాయిన్ అనేది ఎక్కడ ఉంది. సో యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేస్తే ఇదిగో హోమ్ పేజ్ ఇట్లా కనబడుతుంది. ఇదిగో ఇది సబ్స్క్రైబ్, ఈ పక్కన ఉంది ఇది జాయిన్. అయితే జాయిన్ మీద క్లిక్ చేయండి. ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది మీకు అక్కడ. పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. నేనే అక్కడ కనబడుతూ మాట్లాడతాను. అయితే ఇప్పుడు ఇక్కడ దానికన్నా క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. జాయిన్ అయిన తర్వాత మీరు మెంబర్స్ అవుతారు. ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, అనగా సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, ఉపయోగాలు ఏమిటి అంటే, నేను డిజైన్ చేసినటువంటి సిలబస్లతోటి నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు, ఆ కోర్సుల తాలూకా వీడియోలు మీకు అక్కడ లభ్యమవుతాయి. అంటే మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లేదా మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అనే చోట ఈ వీడియోలన్నీ మా ఛానల్ను యూట్యూబ్లో సందర్శించిన వాళ్ళందరికీ కనపడతాయి. కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెరుచుకుంటాయి, అంటే ఓపెన్ అవుతాయి. ఇంతకు ఏమేమి కోర్సులు ఉన్నాయి అంటే, కీబోర్డ్ కోర్సు ఉంది, తర్వాత వేణువు అనగా ఫ్లూట్ కోర్సు ఉంది, తర్వాత పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్. దాని తర్వాత ఇప్పుడు తాజాగా నడుస్తున్నది అకౌస్టిక్ గిటార్ కోర్స్. ఓకే, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇక ఈ పాట చిన్నగా 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 అనే ఈ పాట చంద్రబోస్ గారి రచన, మణిశర్మ గారి స్వర రచన, చిత్రమ్మ, హరిహరన్ గార్ల గానం, ఠాగూర్ సినిమాలోది. ఇది ఈ మైనర్ అనగా 3 శృతులు ఉన్నది. శుద్ధమైనటువంటి మైనర్ స్కేల్, వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ మీద ఆధారితమై ఉన్న పాట. ఇలా చెప్పిన ప్రతిసారి రాగం ఏంటి సార్ అని కామెంట్స్ వస్తుంటాయి. సో రాగం మెట్లు మీకు ఈక్వలెంట్, సమానంగా మెట్లు ఏంటో తెలుసుకోవాలనుకుంటే సమాచారం కోసం మాత్రమే చెప్తున్నాను. ఆ రాగం అని కాదు, మెట్లు నట భైరవి మెట్లతో సమానమవుతాయి మైనర్ స్కేల్ అనగా, అంతే. తాళమేమో నిన్న 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 తిస్ర జాతికి చెందినటువంటి నడక, తక్కిట్ట 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 6/8 అంటారు అట్లా. సో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది అడిగి. సో అడిగిన వాళ్ళు, మరి అడిగి ఇన్నేళ్ళు వేచి ఉన్నందుకు వారందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారనే ఆశిస్తున్నాను. మరి చూస్తే మాకెంతో సంతృప్తి. ఏదైనప్పటికీ వాళ్ళతో పాటుగా, అంటే అడిగిన వాళ్ళతో పాటుగా మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు కాబట్టి వారందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఇది మొట్టమొదట మనకి స్టార్ట్ అవ్వడం బెల్స్తో స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్కేల్ చూపించేస్తాను. సో మనకి మైనర్ స్కేల్ అనగానే వెస్ట్రన్ మ్యూజిక్లో చెవికి ఇంపుగా ఉన్నంత వరకు ఏ కీ అంటే ఏ స్వరమైనా వాడచ్చు. అలాగే మనకి ఇక్కడ చూస్తే మొట్టమొదటగానే ఘాటు వచ్చేసింది. తర్వాత ఇక్కడ గావన్నే ఇదంతా మళ్ళీ వస్తుంది రెండోసారి. బెల్స్ అనుకోవచ్చు, టోన్.
ఇది అవుతున్నంతసేపు వెనకాల ఒక లూప్, సింత్ మీద ఒక లూప్ వెళ్తుంటుంది. అది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ లూప్ ఇప్పుడు ఫోర్గ్రౌండ్లోకి వస్తుంది. చెప్పాలంటే పాట చాలా మటుకు పాట పోర్షన్లో వెనకాల ఈ లూప్ ఏదైతే ఉందో ఆ నోట్స్ వెళ్తూనే ఉంటాయి మీకు చాలాసేపు వరకు. చూడండి ఎంత భలే గమ్మత్తుగా చేశారు అది. సో ఇది మనకు వినపడుతుంది. ఐ థింక్ మళ్ళీ ఆ బెల్స్ వస్తాయి, మనకు సరిగ్గా గుర్తులేదు. బట్ దీని తర్వాత వచ్చేటువంటిది స్ట్రింగ్స్. ఇది 2 సార్లు వస్తుంది. రెండోసారి ల్యాండింగ్ నోట్స్, అంటే ఏ నోట్ ఏ స్వరం అయితే చివర దిగుతుందో ఆ ఫ్రేజ్ అక్కడ గమకం. అలా అలా ఓకే. ఇక్కడి నుంచి మనకి పల్లవి చిత్ర గారు పాడడం మొదలు పెడతారు. అయితే ఆ ఫస్ట్ బెల్స్ మీద వచ్చిన దానికి పాడిన దానికి చిన్న తేడా ఉంటే చూద్దాం. చూసారా? ఐ థింక్ ఆ మా నుంచి సాకి స్లైడ్ అయ్యి మళ్ళీ అక్కడికి వెళ్తారేమో కూడా అనిపిస్తుంది నాకు. ఇక్కడైతే లేదు, ఇక్కడేమో సని నీ సా. సో పాడేప్పుడు ఇట్లా వస్తుంది, సని నీ సా. అనగానే ఒక బీట్, ఆ బీట్ అవుతుండగా మళ్ళీ మనకి ఆ లూప్ ఇందాక చెప్పానే అది వినబడుతుంది. ఓకే, రెండోసారి పాడతారు. అక్కడ చిన్న సంగతి పాడారు. ఈ లాస్ట్ లైన్ రెండోసారి అంటారు కదా, అది తేడా. అంటే గా నుంచి పాకెళ్ళి మా స్లైడ్ మరి రే సని నే రే గరి సా అట్లా. ఓకే, ఇదంతా మళ్ళీ హరిహరన్ గారు కూడా పాడతారు. అనుపల్లవి అర్థమైంది కదా. ఆ పామే మామయ్య గమకం వేసి మళ్ళీ ఇంకో మా. రెండోసారి మళ్ళీ ఇంకో చిన్న తేడా. No
రెండోసారి ఏం చేశారంటే ఆ గా మపాలో మపా లేదు, గా దగ్గర వదిలేసి గా నుంచి ఒక చిన్న డ్రాప్ సా వరకు. ఇప్పుడు మొత్తం చూద్దాం. అనుపల్లవి ఇందాక పాడింది మళ్ళీ. ఓకే, ఎస్. ఇక్కడ మధ్య పల్లవిలో ఒక చిన్నది నేను గమనించాను. చాలా స్పష్టంగా అంటే సనిని కాకుండా సని స అని పాడారు. ఓకే, ఇప్పుడు రెండో సంగీతం జస్ట్ మొదలుపెట్టి ఆపేస్తున్నాను. ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు, ఏమనుకోకండి. రెండో సంగీతం ఏంటి అంటే ఎస్, స్ట్రింగ్స్ పైన పార్ట్స్ ఇచ్చారు. నాకు ఆ పార్ట్స్ చెప్తున్నాను, విన్నాను, కానీ నాకు నిజంగా అర్థం కాలేదు. భలే గమ్మత్తుగా ఉంది అది. చాలా పైన పాడలేకపోతున్నాను, అలానే కింద మంత్రస్థాయిలో కూడా పాడలేకపోతున్నాను. మొత్తానికి చెప్తాను, మీకు సమాచారం కరెక్ట్గా ఇస్తాను. అక్కడ దాకా అర్థమైంది కదా. అంటే ఇది ఈ మైనర్ కార్డ్లో ఉన్న నోట్స్ ఇది. తర్వాత మైనర్ స్కేల్ స్వరాలు అలా కిందకి దించారు. గరి సని గరి సని. ఓకేనా? అయితే అక్కడ పార్ట్స్ ఎక్కడంటే అక్కడ చాలా ప్రయత్నం చేశాను, అసలు నాకు అర్థం కాలేదు. అంటే ఇలా డ్రయాడ్స్ అంటే ఈ రెండు నోట్స్ పార్ట్స్లో ఇచ్చి ఉంటే మామూలుగా ఈ మైనర్ స్కేల్ అదే మైనర్ కార్డ్ ఈ మైనర్ కార్డ్లో నోట్స్ అయి ఉంటే అలా వినబడుతుంది. అర్థమైంది కదా. బట్ నాకు ఎందుకో అక్కడ రీగా రీసానా లేకపోతే రీగా రీనియా అట్లా ఏదో వినిపించింది. బట్ ఈ హార్మోని కూడా మ్యాచ్ అవ్వాలి కదా, హార్మోని మ్యాచ్ అవ్వలేదు. చాలా ప్రయత్నం చేశాను నేను. సంథింగ్ లైక్ దట్. సంథింగ్ లైక్ దట్. అంటే రీ నీ కూడా అక్కడ మిక్స్ అయినట్టు మాత్రం నాకు అర్థమైంది, అంతవరకే తెలిసింది. బట్ అది ఎలా మిక్స్ చేశారో నాకు నిజంగా అర్థం కాలేదు. సంథింగ్ లైక్ దట్ మేబీ. సో అనుకుంటున్నాను ఇది ఈ రెండు రీపా మళ్ళీ సాగా రీని. బట్ ప్రధానంగా పైకి వినిపించేది మాత్రం ఈ మైనర్ కార్డ్ల నోట్స్ అనే అనిపించింది నాకు. వెనకాల స్వరాలు నిజంగా తెలియలేదు. ఎనీవేస్, సో ఇక్కడ ఆపేస్తున్నాను. ఇవాళ నిజంగా ఇంతకన్నా సమయం దొరకలేదు, ఏమీ అనుకోవద్దు. మళ్ళీ రేపటి రెండవ భాగంలో కలుద్దాం.
అంతవరకు చక్కగా ఈ భాగంలో నేర్చుకున్నదంతా రాసుకుని అభ్యాసం చేసుకోండి. సరేనా? సెలవు. నమస్కారం.